ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం కూడా ఇప్పుడు సెకండ్ సెషన్ అనగా ఒక ఇంటర్వెల్ తర్వాత వచ్చి ఉన్నాము.
हम लोग जो है दूसरे सेशन में अभी प्रवेश करने जा रहे हैं। మార్నింగ్ సెషన్లో మనం ఏం తెలుసుకున్నామంటే చాలా విషయాలను ఏ విధంగా మనం చదవాలి, ఏ విధంగా మనం ధ్యానించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, మన జీవిత విషయాలన్నింటినీ కూడా మార్నింగ్ ఫస్ట్ సెషన్లో తెలుసుకున్నాం. हम जो है सुबह के पहले सेशन में हमको क्या प्रैक्टिस किए हैं और हम बाइबल को किस प्रकार पढ़ना है, बाइबल क्यों पढ़ना है, सारी बातों को जो है सीख लिए सुबह के समय। ఇప్పుడు సెకండ్ సెషన్లో अभी जो हम दूसरे सेशन में చాలా జాగ్రత్తగా వినాలి. आप सभी लोग बड़े ध्यान से सुनना चाहिए। కాన్సన్ట్రేషన్తో వినాలి. आप पूरे ध्यान लगाकर सुनना। అర్థమైంది కదా? समझ में आया सभी को? ఏ మాత్రము అలవోకగా వినవద్దు. आप इधर उधर ध्यान से सुनना। ప్రార్థన చేస్తున్నాను. प्रार्थना कर लेंगे। మహోన్నతుడ పరిశుద్ధుడ పలుకు తండ్రి, स्वर्गीय परमेश्वर पिता, మీ బంగారు పాదం చెంతకు మరొక మారు వచ్చి ఉన్నాం. हम आपके अनुग्रह के सिंहासन के करीब आते। మీరు మాతో ఉదయకాలమున మాట్లాడిన ప్రతి మాటకు స్తోత్రము స్తుతి చెల్లిస్తున్నాం. आपने सुबह में बात की हुई सारी बातों के लिए हम आपके आभारी है। ఇప్పుడు మరలా మీ బంగారు పాదం చెంతకు వచ్చి ఉన్నాం. फिर एक बार हम आपके अनुग्रह के सिंहासन के निकट आते। మా జీవితాలు ఏమిటో మాకు తెలియచెప్పండి. हमारे जीवनों को हम आपके हाथ में देते हैं। మా ఉనికిని మాకు తెలియచెప్పండి. प्रभु हमारे सारे कमी घटियों को हमें बताइए। సమస్తమును బోధించమని प्रभु सारे बातों को प्रभु हमें सिखाइए। యేసయ్య నామములో వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना को मांगते हैं मेरे प्रभु जी। ఆమేన్. आमेन आमेन। యెషయా గ్రంథము यशाया 8వ అధ్యాయము 8वां अध्याय 18వ వచనం. हम जो है 15 वचन को पढ़ेंगे। यश యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ఈ వర్షం చదువుతారా? 8 8 अध्याय 18వ వచనం. 15 वचन 18 18। देख मैं और जो लड़के यहोवा ने तुझे सौंपे हैं उसी सेनाओं के यहोवा की ओर से जो सिय्योन पर्वत पर निवास किए रहता है इस्राएलियों के लिए चिन्ह और चमत्कार है। यशाया उसका 8 का 15 पढ़े, सॉरी सब 18 पढ़े। మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. फिर एक बार बता रहा हूँ, बड़े ध्यान पूर्वक सुनिए। ఇది నాకు కూడా వర్తిస్తుంది. అంత జాగ్రత్తగా వినాలని నాకు నేనే చెప్పుకుంటున్నాను. सो आप जो है इतने ध्यान से सुनना करके मैं अपने आप को इस का बता रहा हूँ। మళ్ళీ చదువుతున్నాను చూడండి, ఒకసారి తెలుగులో చదవండి. फिर एक बार तेलुगु में पढ़िए। ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. హిందీ వర్షన్ చదవండి. देख मैं और जो लड़के यहोवा ने मुझे सौंपे हैं उसी सेनाओं के यहोवा की ओर से जो सिय्योन पर्वत पर निवास किए रहता है इस्राएलियों के लिए चिन्ह और चमत्कार है। సురేష్ గారు దాన్ని వదిలేయండి. నేను ఎందుకు మళ్ళా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే ఇక్కడ కొన్ని మాటలు చాలా లోతులో ఉన్నాయి. मैं क्यों इस बात को बार बार कह रहा हूँ बोलने से, ये वचन की कुछ बातें काफी अंदर ही बातें हैं। మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి, చూడండి. आप भी है बड़े ध्यान के साथ उसे सुनिए।
ఇక్కడ ఒక ప్రవచనము చెప్పబడుతుంది. यहाँ पर एक संदेश या वचन बताया जा रहा है। ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతికి యెహోవా సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. यहाँ पर लिखा है, देख मैं और जो लड़के यहोवा ने मुझे सौंपे हैं उसी सेनाओं के यहोवा की ओर से जो सिय्योन पर्वत पर निवास किए रहता है इज़राइलियों के लिए चिन्ह और चमत्कार है। ఈ మాటలు ఇప్పటికీ మనకు అర్థం కాదు. ये बातें अभी भी हमको समझ में नहीं आती। ఎందుకనగా ఇది ఒక ప్రవచనం. क्यों बोलने से ये एक संदेश है या वचन है। మనం అనుకుంటున్నాము हम सोच रहे हैं ఇది యెషయా పిల్లల గురించి ఏమోనని. ये यशायाह के बच्चों के विषय में बात कर रहे होंगे करके हमको लगता है। యెషయా ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. యెషయా ఒక ప్రవక్త. यशायाह नाम का भविष्यवक्ता किसको किसको मालूम है? हाथ खड़ा करें। యెషయా ఒక ప్రవక్త. यशायाह एक भविष्यवक्ता है। అతను యేసయ్యను గురించి वो यशायाह के विषय में చాలా ప్రవచనాలు చెప్పాడు. वो यीशु के विषय में बहुत सारे भविष्यवाणियां बोला। ఇదిగో కన్యక గర్భము దాల్చి కుమారుని కనును, एक कुंवारी गर्भवती होगी और उससे पुत्र जनेगा। ఆ కుమారుడు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని చెప్పింది ఆయనే. उसका नाम इम्मानुएल रखा जाएगा करके बताया गया व्यक्ति वो यशायाह है। అదే విధంగా उसी प्रकार యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో यशायाह उसका जो है 8 अध्याय का 9వ అధ్యాయం 6వ వచనంలో 9 अध्याय के 6 वचन में మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. చూశారా? అదే విధంగా యేసయ్యను గురించిన ప్రవచనం చెప్పింది కూడా యెషయానే. सो यीशु मसीह के विषय में जो है भविष्यवाणी किया गया भविष्यवक्ता यशायाह ही है। యెషయా గ్రంథం 53వ అధ్యాయము यशायाह उसका 53 अध्याय నోట్ చేయండి చాలు. అక్కడ యేసయ్యను ఏ విధంగా సిలువ వేస్తారో మొత్తం చెప్పింది కూడా యెషయా ప్రవక్తనే. यीशु मसीह को क्रूस पर किस प्रकार लटकाया जाएगा, किस प्रकार वध किया जाएगा, उसके विषय में भविष्यवाणी किया गया भविष्यवक्ता भी यशायाह ही है। అన్ని విషయాన్ని యెషయానే చెప్పాడు. सारे बातों को यशायाह ने ही बताया। ఇక్కడికి వచ్చేసరికి यहाँ आने के पश्चात 8వ అధ్యాయం 18వ వచనంలో 8 अध्याय 17-18 वचन में ఒక ప్రవచనం చెప్పబడుతుంది. ఏమనగా एक क्या बोलते हैं భవిష్యవాణి, एक भविष्यवाणी बताया जा रहा है। वो क्या है बोलने से నాకును मुझे నా పిల్లలు मेरे पुत्र लड़के ప్రజల మధ్య लोगों के बीच में चम और चमत्कार बनेगा, चिन्ह और चमत्कार बनेगा. वो इजराइलियों के लिए चिन्ह और चमत्कार है करके लिखा है। చిన్ बोले तो తెలుగులో ఏమంటారు? తెలుగులో హిందీలో చిన్న అంటే ఏంటి? తెలుగులో చెప్పగలరా? సూచనలు. చమత్కార बोले तो మహత్కార్యములు. అనగా యేసయ్య పిల్లలు ఈ భూమి మీద ప్రజల మధ్య చిన్న చమత్కార్ बनेगा. सो इसका मतलब ये है कि यशायाह के पुत्र इस पृथ्वी पर चिन्ह और चमत्कार बनेंगे। అర్థమైంది అనుకుంటున్నాను. मैं विश्वास करता हूँ आपको समझ में आ रहा है। ఎవరు పిల్లలు చిన్న చమత్కార్ बनेगा? किसके बेटे लड़के चिन्ह चमत्कार बनेंगे? చెప్పండి. बताइए आप। అర్థమైందా లేదా? ఎవరు పిల్లలు? किसके लड़के? యేసయ్య పిల్లలు. ఎవరు పిల్లలు? यीशु मसीह का पुत्र जो है, पुत्र का जो है चिन्ह और चमत्कार बनेगा। लेकिन
बोल रहा है अपने से। सो ये लेखक बता रहा है कि यीशु के यानी हम जो परमेश्वर की संतान है, हम चिन्ह और चमत्कार बनेंगे इस पृथ्वी पर। అర్థమైందా? समझ में आ रहा है सबको? ఏమో కొందరికి అయితే ఏం అర్థమైనట్లేదు. कुछ लोगों को ऐसा दिखाई दे रहा है, आपके चेहरे देखने में कुछ भी समझ में नहीं आ रहा हमको। समझ में आ रहा है या नहीं? बोलिए भाई, बोलिए बोलिए बोलिए. నీవు యేసయ్య పిల్లలుగా ఉన్నారా లేరా? आप सारे लोग यीशु मसीह के पुत्र और पुत्रियां है या नहीं है? ये बोलिए, हाय बोल के बोलिए, हाथ उठा के मैं यीशु मसीह का पुत्रिका हूँ. थोड़ा हाथ हिलाकर बताइए, मैं यीशु मसीह का पुत्र हूँ. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నామంటే అర్థం ఏమిటండి? ये विश्वास करके मन फिराकर बपतिस्मा लिया ना, इसका अर्थ क्या है जी? बोलिए. ఊరికినే తిరగడానిక కాదు. మనము ఈనాటి నుండి ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నామో మనము యేసయ్య పుత్రికలము పుత్రులము అయిపోయాము. सो बाइबल बताता है जिस दिन हम लोगों ने मन परिवर्तन किया, पश्चाताप किया, बपतिस्मा लिया, उसी दिन से हम यीशु मसीह के बेटे बेटियां बन गए. అందుకే కదా బైబిల్ పట్టుకొని నోట్ బుక్స్ పట్టుకొని ఇప్పుడు కూర్చొని నేర్చుకుంటున్నాము. इसीलिए तो आप सब लोग यहाँ आके नोटबुक लेकर बाइबल लेकर पढ़ रहे लिख रहे हो ना. बोले तो మనము ఇప్పుడు చిన్న చమత్కార్ हो गया है. हमारे जीवन में भी चिन्ह चमत्कार हम बन गए, चिन्ह चमत्कार के लायक. ఎందుకని? क्यों? యేసయ్య బిడ్డలము కనుక. क्योंकि हम यीशु मसीह के पुत्र होने के नाते. హల్లెలూయా. हालेलुया. యెషయా పిల్లలు కాదు. यशायाह के लड़के नहीं हैं. యెషయా బిడ్డలు వేరు, మనము వేరు. यशायाह के लड़के अलग है, हम अलग है. మనము యేసయ్య బిడ్డలము. हम यीशु मसीह के लड़के हैं. మనం అందుకు తయారు చేశాడు. इसीलिए परमेश्वर हमको उत्पन्न किया. మనతో చాలా పని ఉంది దేవుడికి. हमसे बहुत काम है परमेश्वर को. మనతో చాలా పనులు ఉన్నాయి. हमसे आपसे बहुत काम है परमेश्वर को. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మనం అనుకుంటున్నాం हम सोच रहे हैं, ఏదో మనం పుట్టాము పెరిగాము ఏదో చనిపోతున్నామని. हमको लगता है हम क्या जन्मे आए जाएंगे मर जाएंगे एक दिन करके सोच रहे నో हो. నో నో నో. नहीं 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 नहीं. మనం పుట్టింది వేరే పని కొరకు. हम एक अलग काम के लिए उत्पन्न हुए. ఇంతకాలము మనము మారు మనసు పొందలేదేమో, ఇంతకాలం మనము బాప్తిసం తీసుకోలేదేమో, ఇంతకాలం మనం ఎక్కడో ఉన్నామేమో. हम कितने दिन बपतिस्मा नहीं लिए होंगे, इतने दिन हम कहीं हो गए, मन फिर परिवर्तन नहीं के कहीं रहे होंगे. ఇంత కష్టపడి ఎందుకు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు తండ్రి అనగా మనము మారాలని. आज इतने परिश्रम परमेश्वर से क्यों बात कर रहा बोलने से हम मन परिवर्तन को प्राप्त करें. इसलिए ఒక పాట మీరు వినండి. ఒక పాట నేను పాడి వినిపిస్తాను మీకు. मैं एक गीत गाऊंगा, उसको सुनिए जरा. ఈ పాట రాసింది ఎవరో కాదు, ఒక అమ్మాయి స్త్రీ. ये गीत कोई और नहीं लेकिन एक लड़की एक स्त्री ने लिखा. वो भी मुसलमान है. मुसलमान लड़की है. ఆవిడకి అప్పుడు పెళ్లి కాల. उसकी अभी शादी नहीं हो गई तक. 1976లో ఈ పాట రాసింది. 1997 में इस गीत को लिखी वो. ఈ పాట ఆవిడ రాసినప్పుడు నేను మారు మనసు పొందలా. ये गाना जब उन्होंने लिखा तब मैं मन परिवर्तन को नहीं प्राप्त किया था. కానీ ఈ పాటను వింటే, ये गीत को जब सुनते, నేను విన్నప్పుడు मैं जब सुनता हूँ, నా హృదయం కదిలించబడింది. मेरा हृदय जो है पिघल गया. మన జీవితాల్లో ఎప్పటికీ మార్పు రాకపోతే, अभी तक हमारे जीवन में परिवर्तन नहीं आए तो ఎన్ని మీటింగ్లకు అటెండ్ అయినా आप कितने भी मीटिंग अटेंड करो, ఉపయోగం లేదు. कुछ भी काम का नहीं है. ఎన్ని మీటింగ్లకన్నా అటెండ్ అవ్వండి, आप कितने भी मीटिंग करो, ఎన్ని ఉపవాసాలన్నా ఉండండి, कितने भी उपवास कर लो, ఎన్ని పాటలన్నా పాడండి, कितने हजारों गीत गाओ, నీ హృదయముతో వినకపోతే आप अपने हृदय से नहीं सुनेंगे तो फायदा नहीं है. ఉపయోగం లేదు. कोई फायदा नहीं. ఆవిడ పాడిన పాట ఎంత విచారంతో పాడిందో उसने गाया हुआ गीत कितने विचार करके गाया हुआ विचार ने. आप भी अभी सुनेगा. उसको सुनेंगे हम. तेरी इच्छा
है ये, मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना। मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना। अपनी मर्जी पर मैं चलती रही, तुझको कभी don't laugh man, don't laugh, don't try to listen the word of God, don't laugh at each other please. నాకు ఇప్పటికీ కన్నీరు వస్తుంది పాట వింటుంటే. ఒక స్త్రీ, ఒక ముస్లిం లేడీ తన హృదయాన్ని రంగరించి రాసిందండి, రంగరించి రాసింది. కన్నీరు రావాలి మన జీవితాల్లో, అప్పుడప్పుడు దుఃఖం కూడా రావాలి. చూడండి మళ్ళీ, అప్ని మర్జీ పర్ మై చల్తా రహా, तुझको कभी अपना ना कहा, लेकिन प्रभु आज से मैंने तेरे क्रूस को ले लेती हूँ, लेकिन प्रभु आज से मैंने तेरे क्रूस को ले लेती हूँ, तेरी इच्छा पूरी हो जा, हाथों में तेरे जीवन है, मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना, मुझको उठा. 139 కీర్తన 15వ వచనంలో ఉంది, మట్టిలో నుండి తీసి నిన్ను నన్ను తయారు చేసి తల్లి గర్భంలో పుడితే ఆయన వైపు చూడకుండా మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాం. जैसे में लिखा गया है मेरे प्रियो कि उसने हमको मिट्टी में से उठाकर बनाया है, वो मिट्टी में से उठाकर बनाने वाले परमेश्वर के हम अपने दृष्टि को ना लगाते हुए इधर उधर हमारे जीवनों को भटक रहे हैं. అసలు ఆయన ఎందుకు వచ్చాడో పట్టించుకోవడం లేదు. हम वो क्यों आए उसको भी नहीं ध्यान दे रहे. ఆయన ఎందుకు మన మధ్యలో జీవించాడో वो పట్టించుకోవడం क्यों లేదు. हमारे बीच में जिया उसको भी ध्यान नहीं ఆయన दे रहे. ఎందుకు శిలువలో చనిపోయాడో పట్టించుకోవడం లేదు. क्रूस पर मरा उसको भी ध्यान नहीं दे ఆయన रहे. మనకి ఎందుకు ఈ రూపం ఇచ్చాడో పట్టించుకోవడం లేదు. वो क्रूस पर बलिदान उसको भी हम नहीं ध्यान दे रहे. ఎందుకు మనకు ఊపిరిచ్చాడో పట్టించుకోవడం లేదు. वो उसने हमको सांस क्यों दिया उसको भी ध्यान नहीं दे रहे. చనిపోయాడు ఎందుకో పట్టించుకోవడం లేదు. वो किसको किसने पैदा किया उसको भी ध्यान नहीं दे रहे. అసలు మనం ఎందుకు చనిపోతున్నామో పట్టించుకోవడం हम లేదు. किस लिए जन्म मरेंगे इसके लिए भी ध्यान नहीं दे रहे. ఇదే నా జీవితం అంటే, यही एक का जीवन बोलने से ఇలానే జీవితామంటే यही एक का जीवन, ఎంతకాలం జీవితామని, इस प्रकार का जीवन किस समय कब तक जिएंगे, ఏం చేద్దామని, ये क्यों क्या करेंगे करके, అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. यही उस बात का आज हम सीखने जा रहे हैं. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया.
మనలను పుట్టించి మనకి రూపాన్నిచ్చి ఆ శ్వాసనిచ్చి ఆయనే దిగి వచ్చి ఆయనే మనతో మాట్లాడి మీరు అనాథలు కారమ్మా, మీరు అనాథలు కారయ్యా, మీరు నా పిల్లలు. वही हमको जन्म दिया, उसी ने हमको बढ़ाया, उसी ने सब कुछ देने के बाद वही खुद आया, वही आकर बोल रहा है तुम अनाथ और अकेले नहीं हो, तुम मेरे होकर के बता रहा है. हालेलुया. చప్పట్లు కొడదామా? ताले बजाएंगे सारे मिलकर. हालेलुया. ఇప్పుడు మనం ఆయన పిల్లలు. आज हम उसके बेटे हैं. అందుకే మనం ప్రార్థన చేసేప్పుడు ఏమంటాను? మై డాడ్ అంటాను. इसलिए हम प्रार्थना करते समय क्या हे हमारे पिता करके पुकारते हैं. పితా, पिता बोलते हैं. మై గాడ్ అంటలే, నా దేవుడు అంటలే, ఏమంటాను? మా తండ్రి. हम हे हमारे परमेश्वर बहुत कम बोलते, लेकिन हे हमारे पिता करके हम हमारा बोलते हैं. पिता है, वो हमारा पिता है. हमारा पिता है. ఇది ఎవరు నేర్పారు మనకు? యేసయ్య నేర్పాడు. ये किसने सिखाया? यीशु मसीह ने सिखाया. కనుక నేటి నుండి మనం ప్రార్థనలో ఏమని ప్రార్థించాలి? जब हम प्रार्थना करते उस समय क्या प्रार्थना करना है? చెప్పండి. हे हमारे पिता करके प्रार्थना करना है. पिता बोल के प्रार्थना करना है. పితా बोल के. ఎందుకనగా ఆయన బిడ్డలం కనుక. क्यों बोले? सब उनके बेटे हैं इसलिए. యేసయ్య కూడా మన మధ్యలో ఉన్నప్పుడు, యేసయ్య కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు అదే నేర్పాడు. यीशु मसीह भी इस दुनिया में जब थे, जब आए, जब इस दुनिया में कार्य कर रहे थे, उसी बात को हमको सिखाया. యేసయ్య ప్రార్థన చేసేటప్పుడు ఏమనేవాడో తెలుసా? यीशु जब प्रार्थना करते उस समय क्या बोलता था मालूम है? తండ్రి, पिता, తండ్రి, पिता, తండ్రి, पिता. తండ్రి बोल के पुकारते थे. यीशु पिता करके पुकारता था. మనం కూడా అదే విధంగా నా యేసయ్య, నా తండ్రి, నా తండ్రి అని ప్రార్థన చేయాలి. हम भी प्रार्थना करते समय मेरे यीशु, मेरे पिता करके हम प्रार्थना करना चाहिए. ఎప్పుడైతే నీవు తండ్రి అని పిలుస్తావో, जब आप पिता करके पुकारते हो, हाँ बेटा, हाँ बेटी बोल के भगवान जी ने अपने से बोलते हैं. जब हम पिता करके पुकारते हैं तब परमेश्वर भी हे मेरे पुत्र करके सुनता है. हाँ हाँ, ये सच है, ये सच है. ఇది నిజము, మనం పట్టించుకోవడం లేదు. ये सत्य है, इस बात को हम ध्यान नहीं दे रहे, लेकिन ये ही सत्य है. ఒక సందర్భాన్ని చదవండి, నేను చెప్తున్నాను. एक बाइबल वचन को पढ़िए, मैं आपको बता रहा हूँ. యోహాను సువార్త యోనా लिखे सुसमाचार 5th చాప్టర్ 5వ అధ్యాయము 5वां अध्याय 17వ వచనము. हम लोग जो है 17 वचन पढ़ेंगे. 1 का 17. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. इस पर यीशु ने उनसे कहा, मेरा पिता अब तक काम करता है और मैं भी काम करता हूँ. అందరు విన్నారు కదా? सब सुने ना? పరలోకములో తండ్రి పనిచేస్తున్నాడు, स्वर्ग में पिता काम कर रहा है. యేసయ్య అంటున్నాడు నేను పనిచేస్తున్నాను అంటున్నాడు. यीशु बोल रहा है कि मैं भी काम कर रहा हूँ. మనము కూడా తండ్రి చెప్పిన మాట విని మనము కూడా ఇక్కడ పని చేయాలి. सो हम भी जो है पिता बताए बात को सुनकर हम भी यहाँ पर काम करना है. అర్థమైందా? అర్థమైందా? समझ में आया? అర్థమైందా? సమజ్మాయానా? తండ్రి బిడ్డలము కనుక पिता के बेटे हैं, इसलिए తండ్రి చెప్పినట్టుగా చేయాలి. जैसा पिता बोलता है वैसे हम करना चाहिए. యేసయ్య కూడా అదే చెప్తున్నాడు. यीशु मसीह भी वही बता रहे हैं. తండ్రి ఏది చెప్తే నేను అదే చేస్తానంటున్నాడు. यीशु भी वही बोल रहा है कि जो पिता मुझे बताता है वही मैं करता हूँ करके. తండ్రి ఏది చెప్పాడో అదే చేస్తున్నాను. जो पिता बताता है वही वो कर रहा है. 18వ వచనం చదవండి. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక ఆ. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి ఆ. నన్ను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు గనుక ఆ. ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవాలని మరి అది యేసయ్యను ఎందుకు చంపాలనుకున్నారో తెలుసా? यहूदी यीशु को क्यों मारना चाहते थे मालूम है? తండ్రి అని పిలిచినందుకు కాదు.
वो पिता करके बुलाया इसलिए नहीं, సమానం చేసుకున్నామని. हम लोग जो है एक समान हो जाएंगे करके। నీవు భూమి మీద ఉన్న మానవుడు పరలోకములో ఉన్న దేవుని తండ్రి అని ఎలా పిలుస్తున్నావు? सो लोग इस प्रकार बोलने लगे कि तू जो पृथ्वी पर रहने वाले व्यक्ति परमेश्वर जो स्वर्ग में उसको पिता करके कैसे पुकारा? అర్థమవుతుంది అందరికి? क्या आपको समझ में आ रहा है क्या? అందరికి అర్థమైందండి? समझ में आ रहा है क्या? అందరికి అర్థమైందా? सबको समझ में आ रहा है? ఇప్పుడు మనకు అదే గొడవ. आज आपको मुझे वही है నీవు समस्या। ఎక్కడ పుట్టావు, నువ్వు ఇక్కడ పుట్టావు, నేను ఎక్కడో పుట్టాను. మనము పరలోకపు యేసయ్యను తండ్రి అని ఎలా పిలుస్తున్నాం? आज आप हमको यही समस्या है, अरे तू यहाँ जन्मा वो जन्मा इधर का है उधर का है, और वो स्वर्ग में रहने वाले यीशु को कैसा पिता करके पुकारा बोलेंगे? సమానం ఎందుకు చేసుకుంటున్నావు? आप क्यों समानता में ले ले रहे हो? యేసయ్య ఏమంటున్నాడు అంటే తండ్రి చెప్పింది నేను చేస్తున్నాను అంటున్నాడు. यीशु मसीह बोल रहे हैं कि जो पिता ने बोला देखा वही मैं कर रहा हूँ। ఇప్పుడు మీలో కూడా ఎందుకు బోధించడానికి వెళ్తున్నావు, ఎందుకు ట్రాన్స్లేషన్కి వచ్చావు, ఎందుకు చెప్పడానికి వచ్చావు అని మనల్ని ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి? अभी कोई हमको पूछेगा आप क्यों प्रचार करने जा रहे हो, क्यों ट्रांसलेशन करने आ रहे हैं, क्यों वचन को पूछिए बता रहे हैं करके कोई पूछेगा तो हमको क्या बताना है? యేసయ్య చెప్తున్నాడు నేను చేస్తున్నాను. हम यही बोलेंगे कि यीशु बता रहा है इसलिए मैं कर रहा हूँ। हालेलुया। सारे बजे को धन्यवाद देंगे। यीशु मसीह ने बोल रहे हैं हम कर रहा. हमें यीशु बोला इसलिए कर रहे हैं हम लोग। చూడు हमारे को क्या टाइम है बोल के आ रहा. మనకేం పని ఉందని వస్తున్నాం. हमको क्या काम है करके आए यहाँ पर? యేసు మసీహ్ ने बोला मैं आ रहा हूं. यीशु ने बताया यस, అందుకే వస్తున్నాను, इसलिए हम लोग आ रहे हैं, అందుకే చెప్తున్నాను. इसलिए बता रहे हैं। అర్థమైంది కదా? समझ रहा ना? అర్థమైంది కదా? ఇంకొక సందర్భంలో और एक संदर्भ में యోహాను సువార్త यूहन्ना सुसमाचार 10వ అధ్యాయము 10वां अध्याय 30వ వచనము. 30 वचन। నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అందుకు కోపం వచ్చింది. इसलिए उनको गुस्सा आया। యేసయ్యతో కొందరు బయట వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఎందుకు దేవునితో సమానమని చెప్పుతున్నావు? ఏమందండి? నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఏకమై ఉన్నాము. सो कुछ लोग बाहर के लोग यीशु मसीह को तू क्यों यीशु को पर पिता को मैं और एक एक करके बता रहा है करके पूछने से यीशु आप बता रहे हैं कि मैं और मेरे पिता हम एक ही है। एक ही है. ఒక్కళ్ళమే అన్నందుకు వాళ్ళ కోపం వచ్చింది. हम और पिता एक ही है करके बताने के कारण उनको गुस्सा आया। యోహాను సువార్త 5వ అధ్యాయంలోనేమో यूहन्ना उसका 5 अध्याय में जो है తండ్రి చెప్పుతుంటే నేను చేస్తున్నాను అన్నావు. वहां पर बोल रहा था कि पिता बता रहा है तो मैं कर रहा हूँ बोला। ఇక్కడ ఏమంటున్నావంటే यहाँ क्या बोलने से ఆయన నేను కలిసే ఉన్నాము, ఏకమై ఉన్నాము అంటున్నారు. वहाँ एक बात और यहाँ आकर बोल रहा है कि वो पिता और मैं एक ही है करके बता रहा। ఇప్పుడు మనము కూడా అంతే చెప్తున్నాం కదా? अभी आप और मैं हम एक वही बता रहे ना? చెప్తున్నామా లేదా? हाँ या ना? చెప్పండి. నేను యేసయ్య కలిసే ఉంటున్నాము, నా ప్రార్థన యేసయ్య వింటున్నాడు, యేసయ్య చెప్పినట్టు నేను చేస్తున్నాను, యేసయ్య ఏది చెప్పంటే అదే చెప్తున్నాను, యేసయ్య ఎక్కడ పోమంటే అక్కడ పోతున్నాను, యేసయ్య కూర్చోమంటే కూర్చుంటున్నాను, యేసయ్య నిలబడమంటే నేను నిలబడతాను అనబట్టేమో కదా మనం అందరం వచ్చాము. सो हम भी वही कर रहे हैं ना? क्या बोले कि यीशु ने उठ बोला तो उठा, बोल बैठ कर बोला तो करा, यीशु ने वचन बोला तो वचन, जो वो बोल रहा है वो मैं कर रहा, मेरी प्रार्थना वो सुन रहा है, मैं उसकी सुन रहा, वो बोले जैसे कर रहे हैं ना, हम भी वही बता रहे हैं कि वो और मैं हम एक ही है करके। కానీ వాళ్ళకి ఏమైంది? కోపం వచ్చింది. तो ये बोलने से उनको क्या हुआ? गुस्सा आया। పత్థర్ ఉఠాకే రాళ్ళు తీసుకొని యేసయ్యని కొట్టబోయారు. पत्थर उठाकर पथराव करने लगे यीशु पर। చూశారా? देखिए ఈనాడు మన పరిస్థితి అంతే కదా. आज हमारी परिस्थिति वही है ना? రాళ్ళు పెట్టి కొడదామనే కదా, आज पत्थर लेके मारने के लिए तैयार हैं लोग, కట్టేసి కొడదామనే కదా. अब पकड़ के बांध के मारेंगे बोले ना? నువ్వు ఎందుకు బోధిస్తున్నావు? आप क्यों बता रहे हैं? నీకెందుకు ఈ పని? अरे आपको क्यों ये काम? నువ్వెందుకు సమానం అంటున్నావు? तू क्यों ये ऐसा हम एक ही बोल रहा? సమానం కొడితే क्या बोलते? तुल्य. एकता, तुल्य. तुलना। तुल्य. तुल्य. तुल्य बोल के क्यों बोल रहा है? हम सब दोनों एक ही है या एक समान है करके क्यों बोल रहे? అలా అనొద్దు. ऐसे नहीं, तुलना नहीं करना परमेश्वर से। అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? यीशु ने क्या बोला मालूम है? 82వ కీర్తన 82వ కీర్తన 72वां కీర్తన भजन संहिता 6వ వచనము. మీరు
6वां वचन। మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। అక్కడ లేఖనం ఏం చెప్తుందండి? మీరందరూ లేఖనం ఏం చెప్తుంది? మీరందరూ, మనమందరము కూడా దైవములట. मैंने कहा था कि तुम ईश्वर हो और सबके सब प्रधान के पुत्र हो। आमेन। ఎంతమందికి అర్థమైంది? 82 भजन से 82 का 6। అది కాదు, ఎంతమందికి అర్థమైందండి? कितने लोगों को समझ में आया जी? చేయకండి. समझ में आने वाले हाथ उठाओ। అక్కడ ఏమనుంది లేఖనం? उसमें वचन में क्या लिखा गया है? చెప్పండి, మీరే చెప్పండి. आप ही बताओ क्या लिखा गया है? చెప్పండి చెప్పండి చెప్పండి. बताओ बताओ क्या लिखा है? भजन संहिता 82 का 6 वचन में क्या लिखा है? మనం ఎవరట? దైవములు. हम कौन है? బోలియే బోలియే. वहाँ लिखा है तुम ईश्वर हो। ఆ, అరే అరే అయ్యో, నేను ఈశ్వరునట, वहाँ लिखा है अरे अरे मैं ईश्वर हूँ, నేను దేవుణ్ణట, मैं परमेश्वर हूँ, परमप्रधान हूँ, ఆయన కొడుకునట, मैं उसका बेटा हूँ, ఆయన కుమార్తెనట उसकी बेटी हूँ। అని నేనంటలే, లేఖనం అంటుంది. मैं नहीं बता रहा हूँ, वचन बता रहा है आपको। అందుకే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉన్నదనగా, మీరు మీరు నా పిల్లలు అని అన్నాడు అక్కడ. इसलिए यशायाह की किताब में लिखा गया है तुम मेरे पुत्र हो करके लिखा है। అర్థమైందా? अभी भी नहीं समझा है ना? बहुत देरी से जा रहा है ना? कारण थोड़ा थोड़ा ग्रास करने में थोड़ा सा लेट हो रहा है. मैं बोलूँगा, अब समझाऊंगा, मैं बोलूँगा, समझाऊंगा. నేను నేర్పుతా చూడండి. పిల్లి పిల్లల్ని ఏమంటాం? क्या बोलते हैं? ये क्या बोलते हैं? बिल्ली का बिल्ली के बच्चे को क्या बोलते हैं? पप्पी को क्या बोलते हैं? बिल्ली को हाँ। जब जब अरे बोलो ना, मुंह है आपको। हाँ, बिल्ली का बच्चे. एलिफेंट का बच्चे को हाथी के बच्चे को क्या बोलोगे? कुत्ता बोलेंगे? हाँ, क्या बोलेंगे? हाथी। కుక్క పిల్లలను कुत्ते के बच्चे को सुअर का बच्चा, नहीं ना? कुत्ते का बच्चा। మరి యేసయ్య పిల్లలను अभी यीशु के बच्चों को यीशु का बच्चा। हालेलुया, ताली बजाते प्रभु को महिमा देंगे। యేసయ్య పిల్లలము మనమని మనమే చెప్పుకుంటున్నాము, కానీ మనం ఆ మాట అనడానికి భయపడుతున్నాం. हम यीशु के बेटे हैं करके हम भी बोल रहे हैं और उस बात को बोलने को हमको डर लग रहा है। కుక్క పిల్లని పట్టుకుపోయి కుక్క పిల్ల అని చెప్తాం, పిల్లి పిల్లని పట్టుకుపోయి పిల్లి పిల్ల అని చెప్తాం. యేసయ్య కొడుకు ఏమవుతాడు? యేసయ్య యొక్క రూపము, యేసయ్య యొక్క పోలిక, యేసయ్య యొక్క శ్వాస, యేసయ్య యొక్క పుత్ర है, पुत्रिका है. हम लोग जो है कुत्ते के बच्चे को कुत्ते का बच्चा, बिल्ली का हाथी का बोलते हैं और यीशु के पुत्र को यीशु का पुत्र कहेंगे क्योंकि यीशु के स्वरूप समानता में, श्वास में और यीशु के जैसा बनाया गया है। हालेलुया। अर्थमవుతుందా? समझ में आ रहा है क्या? अभी యేసయ్య कौन है? अपने को पिता है. बोलिए बोलिए बोलिए, पिता है, पिता है, पिता है. बोलो यीशु पिता है, बोलो पिता है, पिता है, पिता है, पिता है। आमेन। తండ్రి ఎడిపోతే పిల్లలు ఎడిపోతారు. తండ్రి ఎడిపోతే పిల్లలు ఎడిపోతారు. जहाँ पिता जाता है वो बच्चे जाते हैं। కుక్క ఎడిపోతే కుక్క పిల్లలు కుక్క ఎమ్మటే పోతాయి. कुत्ता जहाँ जाता है वहाँ उसके पीछे उसके बेटियां जाते हैं। పిల్లి ఎడిపోతే పిల్లి పిల్లలు ఎడిపోతాయి. जहाँ बिल्ली जाते बिल्ली के बच्चे भी उधर ही जाते हैं। అయినా सही है ना? ట్రైన్లో, రైలు బండిలో ఫ్యామిలీ ఎక్కిందనుకోండి, समझो ट्रेन में है ना, एक परिवार चढ़ गया, समझो ट्रेन में आप అమ్మ, చెల్లి, కొడుకు, బాబాయి అందరం కలిసి కూర్చున్నాం. समझो वहाँ पर बेटा बेटी माता पिता सारे लोग बैठ गए। తండ్రి మాత్రం, బాప్ మాత్రం ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. अभी समझो पिता बाबा प्लेटफॉर्म में नहीं बैठा, ट्रेन कदलेटట్టు ఉంది. अभी समझो ट्रेन अभी हिलने वाला है। जाने तो ट्रेन कैसा भी चल रहा है ना, बाप పోతే పోయినా అనుకుంటామా? अरे ट्रेन तो जा रहा, बाप जाने से मेरे को क्या करे, बोलते क्या? చెప్పలే బండి. अरे बताओ ना। गबगब ट्रेन दिगी, बाप मेरे बाप आओ, ट्रेन चल रहा, आजा 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 आजा, ट्रेन निकल रहा अंटावा.
बोलो यार, बोलो ना, ऐसा बोलते ना, जाने दे, मेरे को क्या करना, मरने दे उसको, ऐसा बोलेंगे क्या? जाके खींच के लेके पप्पा चलो 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 करके दौड़ के चले आएंगे। बाप भाई रहता अपन निकलेंगे बोल के बोलते क्या? फिर मेरे को पैसा होना, बाप बाप ये पैसा मेरे को दे दो అంటామా? నాకు డబ్బులు కావాలంటే తండ్రి జేబులో చేయబెట్టి తీసుకుంటానా తీసుకోనా? पिता के जेब में बराबर डाल के किधर रहता वो भी मालूम रहता, निकालते ना निकालते। आपका परमिशन लेना क्या? मैं बाप के पास पैसा ले लूँगी कलेक्टर से साइन लेके आना क्या? नहीं ना वैसे అదే విధంగా మనం కూడా యేసే దగ్గరికి పోయి बाबा मेरे बाप मेरे को ये होना वो होना बोल के पूछना नहीं, पूछेंगे नहीं पूछेंगे? ఆ ప్లాట్ఫామ్ మీద చిప్స్ పట్రా, కోన్ ఐస్ క్రీమ్ పట్రా, బిస్కెట్లు పట్రా అని అడుగుతామా అడగమా? అడగమా? पूछते क्या ना, वो प्लेटफॉर्म में बिस्किट लेके आओ पापा, चॉकलेट लेके आओ, आइसक्रीम लेके आओ पापा, कोल्ड ड्रिंक होना, पानी होना, मांगते ना मांगते? बाप भी वो सब लेके हाथ के आगे मरते అవునా కాదా? అది మన బంధము. హల్లెలూయా. ये हमारा संबंध है पिता के साथ का, हालेलुया। इसलिए वहां बोला मैं और माय चिल्ड्रन देयर चिन्ह एंड चमत्कार है भूमि पे बोल के बोले थे। इसलिए वहां पर यशाया में लिखा गया है, मैं और मेरे लड़के हम पृथ्वी के लिए चिन्ह और चमत्कार है। యేసయ్య చెవిటి వాడిని లేపాడు, వినేలా చేశాడు, కుంటి వాడిని నడిచేలా చేశాడు, ఆ తర్వాత కుష్ఠ రోగమును బాగు చేశాడు, మూర్ఛ రోగమును బాగు చేశాడు. यीशु मसीह ने जो है, जो बहरा था उसको सुनाया, जो लंगड़ा था उसको चलाया, जो कुष्ठ रोग से था उसको अच्छा किया, जो मुर्दों में से था उसको जिलाया। ఇప్పుడు నీవు కూడా నా కొడుకువే కనుక నా పేరట నువ్వు ఆ పనులు చేయి అన్నాడు. इसलिए वो बोल रहा है तू भी मेरा लड़का है, इसलिए मेरे नाम से जाके सब कर। आमेन। आपको आनंद नहीं हो रहा है ना? मेरे को क्या करना था? అర్థం కాలేదు. हाँ? ऐसा लग रहा है मेरे को नहीं है। अरे आपको और मुझे अधिकार दिया गया है, अधिकार मैंने दिए थे, वो अधिकार मैंने दिए थे आप लोगों को। मेरा बेटा है, मेरा बेटी है, तू जा कहीं भी जा, मेरा नाम पे तू खड़ दो। बुक ऑफ मैथ्यू चैप्टर 10 वर्स 9 एक से पढ़िए। हम लोग मत्ती उसका 10 अध्याय का 8 से 9 वचन पढ़ेंगे। 8 9 पढ़िए पढ़िए पढ़िए। मत्ती निकालो, सारे लोग निकालो, मत्ती उसका 10 अध्याय 8 9। రోగులను స్వస్థపరచుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారు లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి. దయ్యములను వెళ్ళగొట్టుడి, చాలండి ఉచితంగా పొందుడి. చాలండి చాలండి. बस काफी है जीता, इतना काफी है। ఏమేమి చేయమంటున్నాడు? కుష్ఠరోగులను బాగు చేయండి, क्या क्या लिखा है? कुष्ठ रोगी को चंगा करो, దెయ్యాన్ని వెళ్ళగొట్టండి. दुष्ट आत्मा को निकालो। మనం దెయ్యాన్ని చూసి మనం బాగిపోతున్నాం. दुष्ट आत्मा थोड़ा है कि अरे बाप रे करके हम भी भाग जाता है ना। लेकिन यीशु मसीह ने बोला तू भगाओ, यीशु ने यस, तू भागने के लिए नहीं, तू भगाना। हालेलुया। అంత పవర్ నేను నీకు ఇచ్చాను. प्रभु ने बोल रहा है, प्रभु बोल रहे कि मैं इतना सामर्थ आपको दिया हूँ। చనిపోయిన వారిని కూడా లేపండి. లాజరును లేపిన యేసయ్య మనతో కూడా చెప్తున్నాడు, నీవు కూడా లేపుతావు చనిపోయిన వారిని. सो जिस परमेश्वर ने लाजर को उठाया वो बोला तू भी मुर्दों को जिला सकता है। బయట వాళ్ళు అంటున్నారు అది నీ వల్ల కాదు అని. बाहर के लोग बोल रहे हैं कि ये तुझसे नहीं होता भाई, लेकिन हमसे होगा, लेकिन हमसे हो सकता है, लेकिन हमसे होगा. लेकिन हमसे हो सकता है। रिनहॉर्न बॉन्के बोल के एक जर्मन प्रीचर था, रेनाल्ड बोंकी करके एक जर्मन स्पीकर थे, उन्होंने చనిపోయిన వ్యక్తిని లేవనెత్తాడు. जो मर गए थे उनको जिलाए। 1
ఆలోచించి ఇప్పుడు అన్న లాస్ట్ మాట చెప్పండి. రీన్హార్డ్ బాంకే అనే ఒక జర్మన్ ప్రీచర్ మళ్ళాంటి వాడు ఇగో రీన్హార్డ్ బాంకే అనే ఒక మన బ్రదర్ లాంటి వాడు ఒక మీటింగ్లో చనిపోయిన వ్యక్తిని లేవనెత్తాడు. सो रेनाल्ड बॉन्के जो समान मेरे समान एक व्यक्ति था, जो प्रभु का जर्मन स्पीकर था, मिशनरी था, उन्होंने मुर्दों को, जो मरे हुए का मुर्गा था, उसको जिंदा किया. మనం నమ్ముతామండి? विश्वास करते क्या? మనం నమ్ముతాం లేక బయట నమ్మడు. हम विश्वास कर लेंगे लेकिन बाहर वाले विश्वास नहीं करेगा. దావీదు పశువుల కాపరి, షెపర్డ్ బాయ్, కానీ రాజు అయ్యాడు. सो दाऊद जो था एक चरवाहा था, वो राजा के गद में राजा बन गया. యోసేపు ఒక బానిస కానీ మంత్రి అయ్యాడు. यूसुफ जो था एक बंदी व्यक्ति था, लेकिन वो एक मंत्री बन गया. యేసయ్య శిష్యులు 12 మంది కూడా చేపలు పట్టుకునేవాళ్ళు. सो यीशु मसीह के 12 चेले भी मछुआरे थे, मच्छी पकड़ने वाले. మనలాంటి వాళ్ళే. हमारे समाने थे जी. పెద్ద చదువు లేదు, बहुत ज्ञानी नहीं थे, ఏ స్కూల్కి వెళ్ళలేదు, वो कोई यूनिवर्सिटी में पढ़ाई करने नहीं गए, ఏ ఫిలాసఫర్స్ కాదు, वो कोई मानव शास्त्री नहीं थे, ఏ సర్టిఫికెట్స్ లేవు. उनके पास बड़े डिग्रियां कोई नहीं थी. కానీ చనిపోయిన వాడిని లేపమంటే లేపారు. लेकिन मुर्दों కుష్టు రోగులను బాగు చేయమంటే బాగు చేశారు. कुश्ती को अच्छा करो बोले तो वो अच्छा किए. కుంటి వాడిని లేపమంటే లేపారు. वो जो क्या बोलते हैं उसको लंगड़ा था उसको उठाए. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఉంది, చదవనక్కర్లేదు, నోట్ చేయండి. यदि आप प्रेरित लिखा उसका 2, 3, 4 अध्याय में पढ़ेंगे तो वहाँ लिखा गया है. 3rd chapter 5, 6, 7. तीसरा अध्याय 5, 6, 7 वचन में ఆ పవరే మనకు కూడా ఇప్పుడు ఇచ్చాడు. वही सामर्थ परमेश्वर ने आज आपको मुझे दिया गया है. సంతోషిస్తున్నారా? आप आनंदित है क्या? నమ్ముతున్నారా? కనీసం आप పోనీ ये बात को विश्वास तो भी कर रहे क्या? ఇంతకీ మనం ఎవరు? हम है कौन? यीशु मसीह का बेटा है या बेटी है? नहीं. हम यीशु के पुत्र पुत्रिया है क्या नहीं? యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. 14:12. యోహన్నా उसका 14 अध्याय 12th verse. 12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. हम लोग जो है 14 उसका 12 वचन को पढ़ते हैं. मैं वहाँ पर लिखा तुमसे है सच कहता हूँ कि हाँ जो मुझ पर विश्वास रखता है, ये काम जो मैं करता हूँ वह भी करेगा, हाँ वरना इनसे भी बड़े काम करेगा, क्योंकि मैं पिता के पास जाता हूँ. हाँ. నమ్ముతున్నారా? విన్నారా? అంతా आप विश्वास किए क्या? सुनेंगे ये सब? చెప్పండి. అందరు నమ్ముతున్నారా? क्या చెప్పండి आप చెప్పండి बात में చెప్పండి. विश्वास कर रहे क्या? మనము కూడా చేస్తామని నమ్ముతున్నారా? हम भी ये करेंगे करके विश्वास कर रहे क्या? నిజంగా నీవు యేసయ్య బిడ్డగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే చేస్తావు చేస్తావు చేస్తావు. यदि आप सही में पश्चाताप करके बपतिस्मा लिए परमेश्वर के యేసయ్య పలికిన మాట మీరును మీరును చేస్తారు మీరును చేస్తారు మీరును చేస్తారు. यीशु मसीह ने कहा आप करोगे करोगे करोगे. ఇప్పుడు మీరు ఏ విధంగా అంగీకరించారు? మనం ఎవరికి పుట్టాము? మన తల్లిదండ్రులు ఎవరు? నేను ఎక్కడో తెలంగాణలో మా అమ్మ నాన్న పుట్టాను, మహారాష్ట్రలో మీరు మీ అమ్మ నాన్న పుట్టారు, ఇంగ్లాండ్లో వాళ్ళ అమ్మ నాన్న పుట్టినోడు తెల్లగా ఉన్నారు, ఆఫ్రికాలో పుట్టినోడు నల్లగా ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న పుట్టినోళ్ళు. కానీ యేసయ్యను నమ్ముకొని బాప్తిస్మం పొందిన వారు యేసయ్యకు పుట్టినట్లు. हम लोग अभी तक क्या बात का अंगीकार किए, हम कौन है, क्या है, कैसे जन्मे, कहाँ से जन्मे, हम सब लोग इस बात को देख रहे हैं. जैसे कि हम उदाहरण में सर आंध्रा में जन्मे, उनके माता पिता को जन्मे, कोई न्यूजीलैंड में जन्मा, कोई इंग्लैंड में जन्मा, कोई साउथ अफ्रीका में, काला गोरा सब जन्मे. लेकिन हम सब जिस यीशु मसीह को ग्रहण करते हैं, हम उसके पुत्र होने के कारण हम जो है वो है उसी प्रकार हम बनाए गए हैं. हालेलुया. నాకు 50 సంవత్సరాల వయసు కంటే ముందు నేను మారు మనసు పొందలేదు.
मुझे मेरे उम्र के 50 साल के पहले मैंने मेरा मन परिवर्तन को नहीं प्राप्त किया। నేను అనుకుంటున్నాను మా అమ్మ నాన్నకు పుట్టానని. मुझे ऐसा लग रहा था मैं माता पिता को जन्मा करके। కానీ ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటావో जब आप मन परिवर्तित करके बपतिस्मा को लेते हो అప్పుడు तब యేసయ్య కుమారుడు అవుతావు. आप यीशु मसीह के पुत्र बन जाते हैं। యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. हम लोग यूहन्ना 1 अध्याय का यूहन्ना सुसमाचार 1 अध्याय उसका 12 और 13 वचन को पढ़ेंगे। परंतु जिन्होंने उसे ग्रहण किया, हाँ తన్ను ఎంత అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం చూడు, ఉంచు వారికి తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలు ట్రాన్స్లేట్ కరిగే. परंतु जितनों उसे ग्रहण किया उन्हें అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. అబ్బా, హల్లెలూయా. నీవు నిజంగా యేసయ్యను తండ్రిగా ఒప్పుకుంటే ఆయన నీకు తండ్రి అయిపోతున్నాడు. आप सच्ची में यीशु मसीह को अपना पिता करके ग्रहण करने से वो आपका पिता बन जा रहा है। हालेलुया। అర్థమైతే చెప్పండి, కొట్టండి. నేను 1998లో మారు మనసు పొందేసరికి నేనేమయ్యాను? యేసయ్య కొడుకునయ్యాను. जब मैं मेरे उद्धार के समय में यीशु को उद्धारकर्ता ग्रहण किया तब मैं क्या बन गया? मैं यीशु मसीह का पुत्र बन गया। इन्हें भी विश्वास करके प्रभु ने एक्सेप्ट करा. इन्हें भी యేసయ్యకు కొడుకైపోయాడు. He will become Jesus' son when he accepts the Lord. जब मैंने भी यीशु मसीह को उद्धारकर्ता के रूप में ग्रहण किया वही समय है जिस समय मैं पिता का पुत्र बन गया। ఇప్పుడు మనం అందరం ఎవరం? हम सब कौन है? ఒక కుటుంబం. हम एक परिवार है। బ్రదర్, भाई लोग है, సిస్టర్, बहन लोग है, బ్రదర్, भाई लोग है, బ్రదర్. भाई लोग हो। అందుకే యేసయ్యనంటే మీరు ఒకరినొకరు ప్రేమించి సొంత అన్నదమ్ములుగా ఉండమన్నాడు. इसलिए यीशु मसीह ने कहा कि आप सब एक दूसरे के साथ प्रेम करके भाईचारे का प्रेम में बने रहो। बोला मैं बड़ा भाई हूँ, ये छोटा भाई है. నేను పెద్దవాడిని, ఈయన చిన్నవాడు. అట్లా మీరందరూ చిన్న తమ్ముళ్ళు, నేను పెద్ద తమ్ముడు. అందుకే యేసయ్య అన్నాడు, నేను మీకు అన్నను అన్నాడు. इसलिए यीशु मसीह ने क्या मैं आपका बड़ा भाई होकर के कहा। నమ్ముతున్నారా? आप विश्वास कर रहे हैं क्या? బోలియే భాయ్, బోలియే బోలియే బోలియే. నీకు జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇస్తాను. ईश्वर ने कहा यदि मैं आप में से कोई बुद्धि से घटी हो, ज्ञान से घटी तो मांगो मैं तुम्हें दूंगा। మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను. आपको जो चाहिए वो सब मैं आपको दूंगा। దావీదును రాజుని చేసినట్లు, जैसे दाऊद को राजा बनाया, చేపలు పట్టేవాళ్ళను అపోస్తులను చేసినట్లు जैसे मछुआरों को प्रेरित बनाया, మనలను కూడా ఏం చేస్తాడట? వాడుకోబోతున్నాడు. वो आपको मुझे भी उपयोग करने जा रहा है। आमीन। మట్టిలో నుంచి తీయబడ్డ నీవు నేను ఈనాడు మాణిక్యాల్లాగా పరలోక రాజ్యంలో వెలుగొందబోతున్నాము. आज जो मिट्टी से निकाले गए आप और मैं हीरों के समान उपयोग किए जा रहे हैं। ये पाठ ये गाना सुनिए. मिट्टी से तेरे लिए मनुष्य बनाना आसान काम है. क्षमा चाहते हैं। పాట కొంచెం జాగ్రత్తగా వినండి, హృదయంతో వినండి. थोड़ा सा गीत जो है बड़े ध्यान पूर्वक और हृदय से सुनिए। क्यों बोले तो ये हिंदी गाना है ना, आप लोगों को समझ में आएगा. I think it's not required for the translation about this song.
मिट्टी से तेरे लिए मनुष्य बनाना आसान काम है। मिट्टी को तेरे लिए मनुष्य बनाना आसान काम है। तेरे लिए आसान काम है। తెలుగులోకి వచ్చేసరికి మట్టిలో నుంచి తీసిన ఒక మనిషిని చేయడం నీకు చాలా తేలిక, కానీ తయారు చేసిన మనిషిని చిన్నటి చమత్కారం చేయడము ఆ యేసయ్యకే ఎరుక. सो मनुष्य मिट्टी में से मनुष्य को बनाना ये परमेश्वर के लिए बड़ा कठिन काम नहीं है, लेकिन वो मनुष्य को चिन्ह चमत्कार बनाना बड़ी बात है। बलवंत को बलहीन को, बलवंत को बलहीन को, जो कोई हो उसको मदद करो ना प्रभु आसान काम है। तेरे लिए आसान काम है। मरे हुए लाश को जीवन देना आसान काम है। मरे हुए लाश को जीवन देना आसान काम है। बीमार व्यक्ति को चंगाई देना आसान काम है। तेरे लिए आसान काम है। बलवंत को बलहीन को, बलवंत को बलहीन को, जो कोई हो उसको मदद करो ना प्रभु आसान काम है। तेरे लिए आसान काम है। मछुआरे को चेला बनाना आसान काम है। मछुआरे को चेला बनाना आसान काम है। चरवाहा को भी राजा बनाना आसान काम है। चरवाहा को भी राजा बनाना आसान काम है। तेरे लिए आसान काम है। यीशु को आसान काम है। प्रभु को आसान काम है। प्रभु को आसान काम है। हालेलुया, 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 हालेलुया। ఇంత గొప్ప అవకాశం తల్లి మనకిస్తే మనం నీరు గారిపోయి हमको परमेश्वर इतना सामर्थ्य काम देने के बाद भी हम जो है निराश होकर से बैठे हैं। Go and preach the gospel elsewhere in the world అని చెప్పాడు. So प्रभु ने कहा जाओ और सुसमाचार का प्रचार करो करके, నేను నీకు తోడుగా ఉన్నాను, मैं आपके साथ सरदार होगा करके कहा, నీ వెంట నేను ఉంటాను, मैं आपके साथ होगा करके कहा, జ్ఞానాన్ని నీకు ఇస్తాను, मेरे नाम का आपको दूंगा बोला, బుద్ధిని నీకు ఇస్తాను, आपको बुद्धि और ज्ञान दूंगा बोला। खाली प्रार्थना करो सब कुछ हम देख लेंगे।
నీవు ప్రార్థన చేయి చాలు, నేను చూసుకుంటాను. यीशु ने कहा आप प्रार्थना करो, बाकी सब मैं देख लूंगा. అందుకే సాతానుడికి మనం చూస్తే భయం వేస్తుంది. इसलिए शैतान आपको मुझे देखने से डर जाता है. చెప్పండి, ఎందుకు భయం వేస్తుంది సాతానుడికి? क्यों क्यों डर लगता है शैतान को? बोले 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 बोलो ना, क्यों डर लगता? ये तो यीशु मसीह है, बोले ये तो यीशु जैसा है, यीशु मसीह है. यीशु है बोले को. ఈయనలాగానే నీవు ఉన్నావు, నేను ఉన్నాను. यीशु के जैसे आपको उनके साथ हम सब हैं. సాతానుడికి మనల్ని చూస్తే, సాతానుడికి నిన్ను చూస్తే ये छोटी यीशु मसीह जैसा दिख रहा है. जब शैतान आपको देखता है तो बोलेगा कि ये छोटा यीशु जैसा दिख रहा है. है ना? सही है ना? పరలోకంలో ఒక్క యేసయ్య ఉన్నాడేమో కానీ ఇక్కడ బాప్రే బాప్, स्वर्ग में एक यीशु होगा, लेकिन यहाँ पर देखोगे तो अरे बाप सब रे, लोग यीशु हालेलुया. मसीह जैसा दिख रहा. यहाँ पर लाखों करोड़ों हैं. अरे ये भी यीशु मसीह जैसा दिख रहा, अरे इन्हें भी यीशु मसीह जैसा दिख रहा, अरे इन्हें भी यीशु मसीह जैसा दिख रहा. ये लोगों को छोड़ देंगे. बाइट लोग है ना, बाहर लोगों को उनके पास चलेंगे बोल के निकल के जा रहा. आमेन, हालेलुया. అందుకే మన దగ్గర ఎవరు రావట్లా. इसलिए हमारे पास कोई नहीं था, क्योंकि हम दिखते ही यीशु जैसा है. ये बोलते ना, देखने में जीसस जैसा दिख रहा. ये इसका रूप, इसका साज, और बोलना चलना सब यीशु जैसा दिख रहा है. उनके पास पावर्स भी है. अरे उसके पास सामर्थ्य भी है. దయ్యాలు భయపడుతున్నాయి, शैतान डर रहा है. స్వస్థతలు జరుగుతున్నాయి. चमत्कार हो रहे हैं. उठो बोलो तो उठा. जो मरा है, बड़ा है, वो उठ रहा है. हाँ, इसलिए वो लोगों को शक आ गया अपने के ऊपर. ये लोग भगवान जैसा दिख रहा, छोटा यीशु मसीह जैसा दिख रहा. మనం చూస్తే వాడికి భయం వేస్తుంది. हमको देखा तो उनको डर लग रहा है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. యేసయ్య అన్ని మనే. यीशु के सारे चीजें हमारी है, ఎందుకంటే ఆయన మన తండ్రి. क्योंकि वो हमारा पिता है. కనుక ప్రియులారా, इसलिए प्रियो, మనమందరము కూడా हम सब लोग जो है యేసయ్య పిల్లలమే. यीशु के बेटे हैं. చెప్పండి, बोलिए, बोलिए बोलिए, యేసయ్య పిల్లలమే, हम यीशु के बेटे हैं. యేసయ్య పిల్లలమే. हम यीशु के बेटे हैं. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే हमको कुछ समस्या आए, ఎవరు వస్తారు? कौन आते? యేసయ్య వచ్చేస్తారు. यीशु से आ जाते. ఇది మనం నమ్మటం లేదు. हम विश्वास नहीं कर रहे. ట్రైన్లో పోతున్నాం కదా మనం అందరం. हम सब ट्रेन में जा रहे हैं ना. छोटी बच्ची को, छोटा बच्चा को ये आ गया 2 नंबर. 2 नंबर, उठा के फेंक देते क्या? फेंक दीजिए. नहीं 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 नहीं, मेरा बच्चा है, मेरा बच्चा है. उठा के वो ट्रेन पे रहता ना लैबोरेटरी, उसके अंदर घुस के माँ ने क्या करता, सब ठीक करके वो कपड़ा उतार के, नया कपड़ा डाल के, पाउडर वाउडर डाल के, डिओड्रेंट डाल के, फिर ला के बच्चे को रख के, जो चीज़ें है ना, इससे पहले लाया था ना, चिप्स है, कौन है, सब है ना, वो खिलाते हुए तो उन्हें मुश्किल आते हुए देखते रहता है ना. हालेलुया. అదే విధంగా మనకి కష్టం వస్తే ఎవరు వస్తారు? इसी प्रकार हमको जब समस्या आती तब कौन आते हैं? बोलिए, बोला तो अपना बाप जो है बोले आएगा. यस आमेन, हालेलुया. आएगा आएगा आएगा, बोला अपना बाप है. आमेन, आमेन. उठा के नहीं फेंकते. इसलिए अपन है, నాకు తెలివి లేదు, బుద్ధి లేదు, చెప్పలేదు, ఏమి లేదు, నాకేమి లేదు, నాకు బాధలే. నేర్పుతున్నాడు, నేర్చుకో, నేను చెప్తా, నేను నేర్పుతున్నాడు, మీకు కూడా నేర్పుతున్నాడు. ఈరోజు నేర్పుతున్నాడు, రేపు నేర్పుతున్నాడు.
हमें बुद्धि नहीं है, ज्ञान नहीं है, समझ नहीं है, कुछ आता नहीं है, जाता नहीं करे, जहाँ कोई काम करे तो फेंक नहीं दे रहा, वो हमको सिखा रहा है, आज सिखाएगा, कल सिखाएगा, सिखाते रहेगा। हालेलुया। అంత మంచి బాపున్నాడు మనకి. इतना अच्छा पिता है हमारे। నువ్వు ఎక్కడున్నా సరే నా యేసయ్య ఎక్కడున్నాడని చూస్తే చాలు సంతోషిస్తాడు. आप कहीं पर भी हो, मेरा यीशु का आकर के एक बार उसके मुड़ेंगे वो खुश हो जाएगा। ఇప్పుడు ఈ సిస్టర్ కూతురు పరిగెత్తుకొని వచ్చిందనుకో, समझो ये बहन दौड़ते आई, समझो సిస్టర్ దగ్గరికి వచ్చేసి అమ్మ 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 అని ఒళ్ళో కూర్చుంది. समझो वो बहन के पास आके माँ माँ करके आए, समझो गोद में बैठा था। ये सिस्टर ने मेरे परमिशन दे दीजिए मैं बिठाऊंगा बोल के बोलते क्या? उनकी बेटी आने के बाद बोल, सर मेरे को परमिशन दीजिए, मैं गोदी पे बैठा हूँ, मैं बैठ, बोलते क्या? మా పాపను ముద్దు పెట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వండి అంటదా? बोलती क्या? मेरे बेटी को मैं पप्पी लेती, मुझे परमिशन दीजिए, बोलती क्या? అట్లనే యేసయ్య కూడా నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను ఆడిస్తాడు, నిన్ను అన్ని విధాలా కాచి కాపాడతాడు. वैसा यीशु मसीह भी आपके साथ आपकी पप्पी लेगा, आपको पकड़ लेगा, आपको उठाकर खड़ा करेगा, वो किसी की परमिशन की जरूरत नहीं है। కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చిన ప్రియుండు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుండు. మనం చెప్పవలసిందే లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో ఉంది ఈ మాట. यशायाह उसका 49:15 49:15 49 का उसका 15 में है। యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనంలో ఉంది ఈ మాట. यशायाह उसका लिखने के लिए मैं बोल रहा हूँ, खाली रेफरेंस जो है लिख लो आप। पढ़ने के लिए नहीं, लिख लो क्यों बोले तो अपना फादर हाउ ही लव्ड us, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత సొంత పిల్లల్లాగా తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. हमारा पिता किस प्रकार वो प्रेम करता है, उस बात का वर्णन लिखा गया इसके विषय में आप बस लिख लीजिए। సొంత తండ్రి ఆడించినట్టుగా ఆడిస్తాడు. రెఫరెన్స్ చెప్తున్నా కదా 49:15 యెషయా గ్రంథం 49:15 66:12 యెషయా గ్రంథం 49:15 ఇంగ్లీష్లో చెప్తాను. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 49:15 यशायाह उसका 150 का 15 वचन लिख लीजिए। बुक ऑफ आइज़ाया 66 वर्स 12 यशायाह 66 अध्याय का उसका 12 वचन। बुक ऑफ लैमेंटेशन हम जो क्या बोलते हैं विलाप वाक्यमुలు बोलते तेलुगु में विलाप गीत उसका चैप्टर 3 वर्स 22 and 23 3 अध्याय का 20 और 21 वचन 20 से 23 वचन तक। बुक ऑफ जोएल चैप्टर 2 वर्स 13 योएल उसका 2 अध्याय का 13 वचन। बुक ऑफ डैनियल चैप्टर 9 वर्स 9 दानियल उसका 9 अध्याय का 9 वचन। ఇవన్నీ దేని చెప్తున్నాయంటే ये क्या बता रहे सारे बोलने से? నా కొడుకుని ఎత్తుకుంటాను, मेरे बेटे को मैं उठा लेता हूं, उसके विषय में वर्णन किया నా है। కొడుకుని ఎత్తుకుంటాను, मेरे बेटे को मैं उठा लेता हूं लिखा है। నా बेटा है, ये मेरा बेटा है, నా बेटी है, ये मेरी बेटी है, मेरा बेटा है, मेरा बेटा है। मेरा बेटा है. కానీ మనం అంటల్లా हमें नहीं बोल रहे, అది విచారం. ये वो विचार है ఎంత చెప్పు कितनी, మనం ఆలోచించుకుంటే लेकिन हम विचार करने की कोई संभावना नहीं दिख रहा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఒకసారి చేతులు పైకెత్తి నేను ఆయన కుమారుడిని అని అనండి.
एक बार हाथों को खड़ा करके मैं उसका बेटा हूँ करके आप बोलिए। మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో जिन लोगों ने मन परिवर्तित करके बपतिस्मा लिए वाले जो लोग हैं, మనకి బయట వాళ్ళతో సంబంధం లేదు, हमें बाहर वालों से कोई संबंध नहीं है, మనకి మనతోనే సంబంధం ఉంది. हमें हमसे ही संबंध है। అయినా నై అయ్యా నై అయినా మారు మనసు పొందావంటే నువ్వు నూతన సృష్టి. आपने मन परिवर्तित किया यानी इसका मतलब आप नई सृष्टि हो। 2 కొరింథీ 5:17 ఉంది. हम लोग दूसरा कुरिन्थियों 5:17 में पढ़ते हैं। 2 కొరింథీ బుక్ ఆఫ్ ఎపిస్టిల్ 2 కొరింథీ చాప్టర్ 5:17. दूसरा कुरिन्थियों 5:17 అక్కడ ఉంటుంది, ఏమని ఉంటుందంటే वहाँ लिखा है మీరు నూతన సృష్టి. हम नई सृष्टि है करके लिखा है। మీకు నేను ఇద్దరు గన్మెన్లను పెట్టాను. गनमैन 2 है, इनके लिए 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 2 है. आपके लिए 2 गनमैन है, मेरे लिए भी 2 गन्स को अरेंज करा था अपना यीशु मसीह ने. सो आपके लिए, हम सभी के लिए जो है बॉडी गार्ड्स जो बोलते हैं ना, उस प्रकार के 2 बॉडी गार्ड्स आप सभी के लिए है। आपके बॉडी गार्ड से मालूम है? बोलिए बोलिए, कितना है? बोलिए. कीर्तन बुक ऑफ साम चैप्टर 34:7. हम लोग जो है भजन संहिता उसका 34 अध्याय का 7 वचन को पढ़ेंगे। बुक ऑफ हिब्रू चैप्टर 1:14. हम लोग जो है इब्रानियों 1 अध्याय का 14 वचन पढ़ेंगे। उसमें क्या है? उसमें क्या लिखा गया है? आपके लिए मैं 2 गनमेन को रखा गया है. बॉडी गार्ड्स को रखा गया आपके लिए। हालेलुया हालेलुया. मिनिस्टर्स को रखा होगा 2, वो लोग भागते थे, लेकिन टाइम के ऊपर अपने लिए कौन खड़े होते? अपना एंजल्स. आमेन। మన కొరకు ఎవరు ఏర్పాటు చేశాడు? हमारे लिए किसको प्रभु ने नियुक्ति दिया, किसको हमने ठहरा के रखा है? स्वर्गदूतों को। 2 स्वर्गदूत जहाँ कहीं जाएंगे वो रहेंगे। 2 रहेंगे। आप 2 लोग एक साथ 4 रहेंगे। బైబిల్ చదవండి, మనకి ఎంతమంది గన్మెన్లు ఉన్నారు అనుకుంటున్నారు? एक बार बाइबल को पढ़ के तो देखो आपके लिए कितने बॉडीगार्ड से आपके साथ मालूम है? बुक ऑफ मैथ्यू चैप्टर 18:10. बुक ऑफ मैथ्यू मत्तई सुवार्త 18వ अध्याय 10వ वचन. हम लोग जो है मत्ती सुसमाचार उसका 18 अध्याय का 9 वचन को पढ़ते हैं। అక్కడ ఇదిగో నేను పిల్లల కొరకు దేవదూతలను ఏర్పాటు చేసి ఉన్నాను. ఎవ్రీ డే దే విల్ గివ్ రిపోర్ట్ టు మీ. सो वहां पर लिखा गया, देखो मेरे संतान के लिए मैंने स्वर्गदूतों को देव कर न्योता करके रखा है, वो मुझे बराबर उसके विषय में सारी चीजों का रिपोर्टिंग करेंगे। ఇప్పుడు మీ గురించి మీ గురించి మీ గురించి మీ గురించి మీ గురించి మీ గురించి సాయంత్రం రిపోర్టు యేసయ్యకి ఇవ్వాలి. सो अभी आपके लिए आप सभी के लिए जो है शाम तक का, आज का पूरे दिन का रिपोर्ट जो है शाम को स्वर्गदूत को यीशु को देना है। మనకేమో వణికిపోతున్నాం. हम यहाँ पर थरथरा रहे हैं। ఎందుకు భయం? क्यों रे भाई? ఎందుకు భయం? क्यों हमें डर है? Don't worry, because we are having a beautiful God in heaven of heavens. सो ना डरे, क्योंकि हमारे पास जो एक सुंदर और महान परमेश्वर स्वर्ग में है। His name is Lord Jesus. उसका नाम यीशु मसीह है। His most incarnation of high God. वो हमारे बीच में एक मध्यस्थ, महान मध्यस्थ के रूप में है। वो अपने बीच में है, वो हमारे मध्य में है। यस, अभी भी है, आमेन, अब है, यस, रहेगा, Amen. सदा रहेगा. आमेन। He will guide you. वो आपकी अगुवाई करेगा। Hallelujah. Hallelujah. భయపడకండి. ना डरे। నా చిన్న పిల్లలారా మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. सो वहां पर बोलता है, मेरे छोटे बच्चों आप क्यों डर रहे हो? మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. आप कुछ भी मांगने से मैं आपको दूंगा करके वो बोल रहा है। మీరు నమ్మండి, आप विश्वास करो, మీరు నమ్మండి. आप विश्वास करो। बुक ऑफ मार्क चैप्टर 9:23. मरकुस उसका 9 अध्याय का 23 वचन। నమ్మండి, आप विश्वास करें, నేను ఇస్తాను. मैं दूंगा।
హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया ఎఫ్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 3 వర్స్ 20 सो एफिसियों 3 अध्याय का 20 वचन पढ़े బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 19 फिलिपियों 4 का 19 ఫస్ట్ జాన్ చాప్టర్ 3 వర్స్ 22 पहले यूहन्ना 3 का 22 ఇవన్నీ ఏం చెప్తున్నాయి ये क्या बता रहे हैं అడుగుడి మీకు ఇవ్వబడును मांगो तो तुम्हें दिया जाएगा ప్రార్థన చేయండి నేను మీకు ఇస్తాను प्रार्थना करो मैं आपको दे दूंगा మై దూంగా आपको दे दूंगा మై దూంగా ऐसा नहीं। కానీ మీరు అడగటం లేదు आप नहीं मांग रहे हैं నన్ను తండ్రిగా చూడటం లేదు मुझे पिता के रूप में नहीं देख पा रहे हैं మారు మనసు పొందాలని బాప్ 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 అంటున్నారు కానీ అడగటం లేదు आप मन परिवर्तन किया पप्पा पप्पा बोल रहे हैं, लेकिन मांग कुछ नहीं रहे బైబిల్ చదవడం లేదు बाइबल पढ़ नहीं रहे ప్రార్థన మర్చిపోయాము प्रार्थना भूल गए నేను మీ తండ్రిని నన్ను అడగండి मैं आपका पिता हूं, आप मुझे मांगिए అడగండి मांगिए హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया అంతేగాని మనకున్నటువంటి తెలివితేటలు చూసి కానీ మనకున్న మంచి ప్రవర్తన చూసి తండ్రి పిలవలేదు ఆయన మనల్ని సృష్టించాడు కనుక పిలుస్తున్నాడు प्रभु ने हमारी अच्छी बातों को अच्छे ज्ञान को देखकर नहीं, लेकिन उसने आपको बनाया, इसलिए उसने आपको बुलाया। आमेन హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు నువ్వు ఆయన బిడ్డవు अभी आप उसके बेटे हो, కుమారుడవు आप उसके संतान हो। ఈ రోజు నుంచి आज से ధైర్యంగా बड़े धैर्य के साथ యేసయ్య నా తండ్రి यीशु मेरा पिता है, నేను ఆయన కుమారుడును मैं उसका बेटा हूँ, ఆయన కుమార్తెను उसकी बेटी हूँ, ఆయన అన్ని నాయి उसके सारे मेरे हैं, అన్ని నాయి वो सब मेरे हैं। మరి తండ్రి పరలోకం మంది కాదా सो पिता जो है स्वर्गीय नहीं है क्या? తండ్రి పరలోకాన్ని పెట్టాడట पिता जो स्वर्ग में है, అది మంది కాదా वो स्वर्ग में जो पिता का हमारा नहीं है क्या? మా నాన్నకున్న ఇల్లు నాది కాదా मेरे पिता का घर मेरा नहीं है क्या? మా నాన్నకున్న మోటార్ సైకిల్ నేను తీసుకొని పోనా मेरे पिता का जो बाइक है वो मेरा, मैं लेके नहीं जाऊंगा क्या? కీస్ తీసుకొని పెట్టి వెళ్ళిపోతానా లేదా क्या मैं चाबी लेके निकाल के चला जाऊंगा? नहीं। ఎందుకని क्यों? ये मेरा बाप है क्योंकि ये मेरे पिता है। పరలోక రాజ్యం మంది स्वर्गीय राज्य हमारा है, యేసయ్య మన కొరకు పెట్టాడు यीशु ने हमारे लिए रखा అది है, మనది वो हमारा है। హల్లెలూయా हालेलुया। పరలోకం మంది ये दुनिया हमारी है, హక్కు ఉన్నది ये हमारा है, దట్ ఇస్ లెగసీ ये हमारा है, దట్ ఇస్ है। లెజిటిమేట్ డ్యూ ये हमारे लिए दिया गया है। हक है పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూశాడు अभी समझो, लड़का शादी वाला दुल्हा दुल्हन को देखा देखने में शादी हो जाता नहीं। ఒక రింగ్ పెట్టాడు समझो एक उसने अंगूठी लगा दिया, शादी हो जाता हो जाता क्या? उन्हें और इन्हें यीशु मसीह के सामने आना पड़ता అక్కడ చెప్పాలి ఏమని నేను ఈవిడ్ని పెళ్లి చేసుకుంటున్నాను, ఈమె ఇతన్ని భర్తగా పెళ్లి చేసుకుంటున్నాను చెప్పాలి. అట్నే మనము కూడా యేసయ్య నా తండ్రి ఈయన నా కొడుకు అని మనము ఓపెన్గా చెప్పాలి. सो जैसे कि वो दोनों एक होने के बाद में जहाँ चर्च में हो, पास्टर के सामने कलीसिया में आकर बोलते हैं, यीशु मसीह के साक्षात में बोलते हैं कि ये मेरी पत्नी के रूप में मैं ग्रहण करता हूँ, या ये मेरे पति के रूप में से मैं ग्रहण करती हूँ करके बोलते हैं, उसी प्रकार हम सब जो है ये मेरा पिता है, ये मेरा पुत्र है करके हम यीशु मसीह को सबके सामने ग्रहण करना चाहिए। మనకు హక్కులు వచ్చేసాయి, हमको अधिकार आ जाते हैं, అధికారం ఆ గయా है अपने को. పరలోకం మనది, स्वर्ग हमारा है, స్వస్థతను మనం చేస్తాము, आरोग्य हमारा है, బోధిస్తాము, हम प्रचार करेंगे, ప్రకటిస్తాము. हम प्रकटीकरण నా करेंगे। దూతలు ఎక్కడున్నారు, मेरे पुत्र कहाँ है? నా దూతలు ఎక్కడున్నారు, मेरे पुत्र कहाँ है? పరలోకంలో నుంచి ఇచ్చిన దూతలు ఎక్కడ కనపడటం లేదండి स्वर्ग से आए हुए दूत कहाँ है? అడగొచ్చు. हम पूछ सकते हैं, ఎందుకనగా क्यों बोलने से? మనం పరలోకపు क्योंकि हम स्वर्ग से, బిడ్డలము. हम बेटे हैं। ఎంతమందికి అర్థమైంది? कितने लोगों को समझ में आ रहा है? ఇప్పుడు లంచ్కి వదిలేస్తున్నాము. अभी हम लंच के लिए जा रहे हैं। తిన్న తర్వాత ఇప్పుడులాగా కాకుండా ఎంత టైం ఆర్గనైజర్ చెప్తారు, అనౌన్స్ చేసిన తర్వాత కరెక్ట్ టైంకి వస్తే
మనం ఏ విధంగా ఆ అర్హతను పొందుకున్నామో చెప్పబోతున్నాను. सो लंच के पश्चात में जब ऑर्गेनाइजेशन सर बताएंगे जो टाइम पर बताएंगे वही टाइम पे आना है और उसके बाद में हम कैसे उसके अधिकार को प्राप्त करते हैं उसको बताने जा रहा हूँ. Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया. Now the time is 2, so that I am closing this session. सो ये 1-2 मिनट में मैं इसको समाप्त करने जा रहा हूँ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे हम लोग. Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया Hallelujah. Hallelujah. हालेलुया. అందరం లేచిన హృదయం ఇంకా మంచిది. లేచిన పడండి. एक बार Hallelujah. उठ के खड़े हो जाएंगे. हालेलुया. उठ के खड़े हो जाएंगे. हालेलुया Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया. రెండు చేతులు పైకి ఎత్తండి. दोनों हाथों को खड़ा करके Hallelujah. हालेलुया. పరమ తండ్రి स्वर्गीय पिता యేసయ్య यीशु मसीहा పరిశుద్ధాత్మ దేవ पवित्र आत्मा మీరు परमेश्वर మాతో మాట్లాడారు తండ్రి. आपने हमसे बात किया మీరు पिता. మా మధ్యలో ఉన్నారు आप ప్రభువా. हमारे बीच में है प्रभु. మమ్మల్ని పిలిచారు ప్రభువా. आपने हमें बुलाया మేము మీ पिता. బిడ్డలమని हम आपके बेटे మీరు మా करके తండ్రి అని आप हमारे पिता మీ పాదం करके చెంతకు వచ్చాం ప్రభువా. अब आपके पैरों के పరలోకంలో नीचे आए. ఉన్నవన్నీ మావే అని చెప్పారు. आपने हम सभी हमारा आए करके बताए. తల్లి వలె ఎత్తుకుంటానని చెప్పారు. माता के समान उठा दूंगा बोला. తండ్రి వలె మోకాళ్ళపై ఆడిస్తానని చెప్పారు. तो पिता के समान मिलाऊंगा करके నీవు నా कहा. కుమార్తె అని చెప్పావు. आपने हमारे बेटियां నీవు నా కుమారుడు అని చెప్పావు. बेटे करके कहा. నేను ఏదైనా అడిగి నేను ఇస్తానని చెప్పారు. आप जो कुछ भी मांगो मैं दूंगा करके మేమే आपने कहा. భయపడుతున్నాము యేసయ్య. वो आपके नाम में మేమే అడగలేకపోతున్నాము యేసయ్య. मांगते पाते. కానీ ఈ రోజు నుంచి అడుగుతాము యేసయ్య. आज मांगते पिता. अपनी मर्जी पर मैं चलती रहे, अपना कोई अपना ना कहा, लेकिन प्रभु आज से मैंने तेरे क्रूस को लेने क्यों అందరం పడమా. लेकिन प्रभु आज से मैंने तेरे क्रूस को ले लेता हूँ. ले लेता हूँ, ले लेती हूँ, ले लेता हूँ. మమ్మల్ని దీవించండి ప్రభువా. प्रभु हमें आशीषित करें. మా కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారము శరీరాహారము అనుగ్రహించారు తండ్రి. స్తోత్రములు. प्रभु हमारे लिए बनाए गए आत्मिक आहार को और प्रभु ये शारीरिक के भोजन को आपने आशीषित करने देवा. సమస్తమునకు బంధుత్వము కలిగి ఉన్నాము. प्रभु सारी चीजों को आशीषित करें पिता. మీ బంగారు పాదం పొందుడు ప్రార్థిస్తున్నాము. आपके सन्निधि के आपके निकट आके దీవించండి ప్రభువా. आशीषित करिए. వచ్చిన వారిని పేరు పేరున దీవించండి ప్రభువా. जितने आए उन सभी को आशीषित करिए. రాలేకపోయిన వారిని రేపైనా రప్పించండి ప్రభువా. प्रभु जो नहीं आए उनको कल भी आने के लिए प्रयास करें. मदद చక్కటి करिए. ప్రకృతిని అనుగ్రహించండి తండ్రి. प्रभु अच्छे वातावरण को दया करे. వర్షాభావం తగ్గించండి ప్రభువా. प्रभु बारिश से चुकाइए पिता. అంధకార దుష్ట సమూహంను తప్పించండి ప్రభువా. दुष्ट शैतान की योजनाओं से बचाइए पिता. సమస్తము మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. सारे बातों को आप ही के हाथ में दे रहे पिता. మమ్మల్ని పేరు పేరున దీవించమని हम सभी को आशीषित करेंगे. యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. यीशु के महान नाम से मांगते हैं पिता. ఆమేన్. आमेन. All saints should say amen. सारे मिलकर बोले అందరూ आमेन. గట్టిగా చప్పట్లు కొట్టి सारे ఆమేన్. मिलकर बोलेंगे आमेन. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్. आमेन. We have a loving God in the heaven of heaven. His name is Jesus. Yes. Jesus. सारे बोले Jesus. यीशु. यीशु सारे बोले यीशु. यीशु. आमेन. सो आप सभी को सूचना है कि अभी 2 बजे है, बराबर 3 बजे जो है